తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు వరద పోటెత్తుతున్నాయి. నిండు కుండల్లా ప్రాజెక్టులు మారాయి. జలాశయాల్లో భారీగా వరద నీరు చేరుతూ ఉండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎంలు, మంత్రులు సూచిస్తున్నారు. వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను దింపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో పెద్ద వాగుకి గండుపడింది. దాదాపు 250 మీటర్ల పొడవున గండుపడిందని అధికారులు చెబుతున్నారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగు ఉప్పొంగుతోంది. దీంతో నీటి మట్టం 18.6 అడుగులు దాటింది. 3 క్రస్ట్ గేట్లలో ఒకటి పనిచేయటం లేదు. దీంతో కట్ట తెగిపోయింది. దీంతో ముంపులో ఉన్న గ్రామాల ప్రజలను తరలించే పనులు నిమగ్నమయ్యారు. అశ్వరావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపూరు, కొత్తూరు, రమణక్కపేట నష్టం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఏపీలోని ఏలూరు, వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, బంటిబండ, కోయమాధారం, కొత్త పూచిరాల, పాత పూచిరాల, అల్లూరి నగర్, సొందిగొల్ల, గూడెం, వసంతవాడ, గుల్లవాయి గ్రామాలకు నష్టం జరిగింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా కావటం లేదు. సెల్ ఫోన్లు పనిచేయటం లేదు. దీంతో గ్రామాల్లో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియటం లేదు. ముప్పు ఉన్న గ్రామాల్లో రెస్క్యూ టీంలను దింపారు 2 రాష్ట్ర ప్రభుత్వాలు. ఎప్పటికప్పుడు అధికారులు వరదలపై సమీక్షిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్న గ్రామాల్లోని ప్రజలను రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నిన్న వాగులో చిక్కుకున్న 28 మందిని హెలికాప్టర్తో రక్షించారు. ఏపీలోని బుట్టాయిగూడెం మండలంలో పలు చెరువులు తెగటంతో పెద్దవాగుకి భారీగా వరద వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అనూహ్యంగా 70,000 క్యూసెక్ల నీరు చేరటంతో ఆనకట్టకు గండిపడిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యమే పెద్దవాగు ప్రాజెక్టు గండికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితమే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నా అధికారులు స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన ఒక్క గేటు కూడా తెరవకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు కొందరు నిపుణులు. వర్షాలు, వరదలతో ముప్పు పొంచి ఉన్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత గ్రామాలకు తరలిస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.